కేసుని ఎట్లా ఎందుకంటే ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పారు. సరే అది అందరికీ బహిరంగ రహస్యం. దానికి ఆ రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అయింది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఇతర అధికారులు అందరికీ అది మౌత్ టాక్లో చూస్తే అందరికీ తెలిసే. కానీ దాన్ని ప్రూవ్ చేయటం అనేది కేసు అయింది. ఇద్దరిని అరెస్ట్ చేశారు, జైలు పంపారు. సరే ఎంతకాలం వాళ్ళు ఉంచుకుంటారు, సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇస్తుంది. ఇవాళ వాళ్ళ అసలు ప్రధాన ఆనాడు ఎవరైతే ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఉన్నారో వారిని పట్టుకురావటం అనేటువంటిది మరొక ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్, ఒక మీడియా సంస్థకు సంబంధించి వీళ్ళని తీసుకురావటం, దీన్ని ప్రూవ్ చేయటం ప్రభుత్వంకు ఒక ఛాలెంజ్గానే కనపడుతుంది. ఇప్పుడు చట్టాలు కూడా పాత చట్టాలు, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టు దాంట్లో ఉన్న ఇతర దేశాలతో మనకున్న ఒప్పందాలు, అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ వెలిసి మీకు ఛాలెంజ్ అయ్యింది ఈ కేసులో కొలికి తీసుకురావడానికి ప్రభుత్వానికి. అంటే అధికారులు అంటే ప్రభుత్వం అధికారులు వేరు కాదు కదా అనే ఉద్దేశంతో. శ్రీనివాస్ గారు, ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఇంటెన్షన్ ఏంటి, ఏం చేయాలనుకుంటుంది అనేది ప్రజలకు అర్థమైతే దాని ద్వారా ఎంత లేట్ అయినా కానీ ప్రజలు ఓపికతో వేచి చూస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. ప్రతిపక్ష పార్టీల వరకే, రాజకీయ నాయకులకే జరిగింది అనేది కాకుండా ఇప్పుడు నిన్నొచ్చిన వార్తల ప్రకారం జడ్జిలు, జర్నలిస్టులు, వారి సొంత పార్టీ నాయకుల మీద కూడా చేశారనేది ఉంది. ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఎందుకంటే మన ఫండమెంటల్ రైట్స్లో మన వ్యక్తిగత గోప్యత అనేది చాలా ముఖ్యమైనదిగా మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాన్ని మరి రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు ఎవరిదో ఫోను, వారికి సంబంధించినటువంటి మరి చుట్టాల మీద, భార్య, కొడుకు, ఇంకా రిలేషన్, డ్రైవర్లు, పిఏలు, గన్మెన్లు అందరూ కూడా తీసుకొని ఎవరేం మాట్లాడుతున్నారు ఆ మాట్లాడేదాన్ని రికార్డ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని కౌంటర్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి కార్యక్రమం. ఇది రాజకీయమే కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు జడ్జి గారు ఏ రకంగా క్లయింట్స్తో మాట్లాడుతుండు, లేకపోతే ఏ రకంగా జడ్జిమెంట్ ఇస్తుండు, ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసుల మీద ఏమన్నా వారి మీద అనుమానం వచ్చి వారు చేసే కార్యక్రమాలని తీసుకున్నారా, ఇది కాకుండా వార్తలు సేకరించి రాసేటటువంటి జర్నలిస్టుల మీద కూడా తీసుకొని చేశారు. ఇవన్నీ చాలా అప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యతిరేకం. అయితే వీటి మీద చిత్తశుద్ధితోనే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటి మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలనేటటువంటి ఇంటెన్షన్, అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రజల వైపు, ప్రజాప్రభుత్వం వైపు ఉంది. ఇక అవతల ఇంటెన్షన్ ఆయన ప్రభాకర్ రావా, లేకపోతే తిరుపతి అన్న, లేకపోతే ఇంకోడు ఎవరైనా కానివ్వండి, వాళ్ళంతా ప్రభుత్వానికి తెలిసినంత వరకు నిమిత్త మాత్రులు. వాళ్ళకు ఆ బాధ్యత ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు ట్యాపింగ్ చేసినటువంటి కేసులు కావు కదా. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, వారి స్థాయిలో ఉన్న నాయకులు వీరితో మాట్లాడి ఎవరెవరిది చేయాలా, ఎవరెవరు కంటే చేయాలనేది రాజకీయంగా, అదే జ్యుడిషియరీ, జర్నలిజం అందరినీ చేసి కొన్ని వేల మందికి చేశారని చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన సబ్జెక్టు. ఒకసారి మేము ప్రభుత్వంలో లేనప్పుడు కేటీఆర్ గారు నల్గొండ పోతున్నారు. నల్గొండ పోయేటప్పుడు మొత్తం ఇక్కడి నుంచి నల్గొండ దాకా ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈయన ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత వదిలిపెడతారు. మేమేదో అక్కడ ఉన్నటువంటి లీడర్స్తో మాట్లాడి అది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీయండి, మీరు ఎక్కడెక్కడ కలవాలనేది నేను మాట్లాడటం జరిగింది. అది వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడ తెలిసిపోవటం కాదు, పోయిన పోలీస్ ఆఫీసరు ఏమరా మనురావు చెప్పినట్టు అక్కడ పోయినావు, ఇక్కడ అంటే నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పడానికి ఇంతకంటే ఎవిడెన్స్ లేదు. వాడు చెప్పడు, నేను చెప్పలేదు. ఇతను పోయి పేరుతో సహా నువ్వు అక్కడ ఉండమని నీకు, ఆయన అక్కడ ఉండమని ఆయనకని చెప్పాడంటే మేము ఏం చేసుకోవాలా? మా ప్రణాళికలు, మా పార్టీ మేమేదో వచ్చాం, మీ పార్టీ మీరు చేయండి. మోసం చేసేది కాదు కదా. రాజకీయంలో మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని మేము మా పార్టీ తరఫున చేస్తాం, మాకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు. అవి ముందే తెలుసుకొని చివరికి ఏ పరిస్థితి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ ఒక భాగం, అసలు ఎవడైనా నిరసన తెలియజేస్తాడని
పబ్లిక్ మీటింగ్ పెట్టే వాళ్ళని హౌస్ అరెస్టులు, మేము తెల్లారులు హౌస్ అరెస్ట్ కాకుండా బయటికి పోతే దారిలో అరెస్టు, ఇవన్నీ దేనివల్ల జరిగినాయి? ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగమే. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎక్కువగా ఎవరు మూవ్మెంట్ అవుతున్నారు, ఎవరెవరు